పిల్లలకు కడుపు నిండుగా అన్నం తినిపించడమే కష్టమని అనుకుంటాం. కానీ అంతకంటే కష్టమైన పని మరొకటి ఉంది. అది పిల్లల చేత మందులు మింగించడం. సిరప్లు, టానిక్లు, మందు బిళ్ళల్ని మింగడానికి పిల్లలు ఒక పట్టాన ఒప్పుకోరు. చేదుగా ఉంటాయని వద్దంటే వద్దంటూ మొండికేస్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు పిల్లలు మందుల్ని ఇష్టంగా తీసుకోవాలంటే ఏం చేయాలి? అసలు పిల్లలకు మందులు ఎప్పుడు వాడాలి? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు అసలు మందుల్ని ఎప్పుడు మొదలు పెట్టాలి? నార్మల్ బేబీస్కి అప్పుడే పుట్టిన బేబీస్కి నవజాత శిశువులు కావచ్చు, లేకపోతే ఫస్ట్ 6 months 1 year ఓల్డ్ చిల్డ్రన్ కావచ్చు. మదర్స్ అడుగుతామంటారు, డాక్టర్ గారు వాడు ఫీడింగ్ అది సరిగ్గా తీసుకోవట్లేదు, ఆకలి వేయట్లేదు, ఆకలికి మందులు ఇవ్వరా అని, లేకపోతే బలానికి మందులు ఇవ్వమని, లేకపోతే ఏమేమి మందులు వాడాలి, విటమిన్స్ వాడాలా, ఎక్సెట్రా ఇంకా వేరే మెడిసిన్స్ వాడాలని అడుగుతూ ఉంటారు. ఫుడ్ అది నార్మల్గా తీసుకుని బరువు అది పెరుగుతూ ఉంటే కనుక వాళ్ళకి అసలు ఏ సింగిల్ మెడిసిన్ కూడా వాడాల్సిన అవసరమే లేదు. తర్వాత పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి వైటమిన్ డి అనేది రికమెండ్ చేస్తామండి. ఆ వైటమిన్ డి మెడిసిన్ అయితే ఇవ్వాలి. అది నెల నిండిన పుట్టిన బేబీస్ కావచ్చు, బరువు తక్కువ పుట్టిన బేబీస్ కానీ, అలాగే నెల నిండకుండా పుట్టిన బేబీస్ కానీ, ఆల్ టర్మ్ బేబీస్ కానీ అందరికీ వైటమిన్ డి అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అది పుట్టిన దగ్గర నుంచి మినిమం పీరియడ్ ఆఫ్ 9 months అప్ టు 1 year వరకు వైటమిన్ డి అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఆ ఒక్క మెడిసిన్ తప్పితే ఇంకా ఏదైనా అవసరమైతే తప్పితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఏ మెడిసిన్ తీసుకోకూడదు, వాడకూడదు. పిల్లలు మందుల్ని ఇష్టంగా మింగాలంటే ఏం చేయాలి? సో కొంతమందికి ఏంటంటే సిరప్స్ అంత ఇష్టం ఉండదు. అందుకని చిన్నపిల్లలకు కూడా ట్యాబ్లెట్స్ కూడా డిస్పోజబుల్ ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయి అనమాట. అంటే కరిగిపోయే ట్యాబ్లెట్, వాటర్లో వేస్తే కరిగిపోయే ట్యాబ్లెట్స్ ఎలా ఉంటాయి. సో అటువంటిప్పుడు ఏంటంటే కొన్ని వాటర్లో కరిగిచ్చేసి ఆ ట్యాబ్లెట్ ఇవ్వమని చెప్తాం. సో అట్లయినా ఇవ్వచ్చు కొంతమందికి సిరప్స్ నచ్చిన వాళ్ళకి. అలాగే ట్యాబ్లెట్స్లో కూడా మామూలుగా వాటర్లో డిస్పోజ్ అయిన తర్వాత కానీ, లేకపోతే అది టేస్ట్ ఇది లేకపోతే కనుక వాళ్ళు మిల్క్లో కలిపేసి ఇవ్వటం కానీ, ఒకటప్పుడు ఫుడ్లో కలిపి ఇవ్వటం కూడా చేస్తూ ఉంటాము. సో యూజువల్గా డిస్పోజబుల్ ట్యాబ్లెట్స్, కరిగే ట్యాబ్లెట్స్కి అయితే మీరు ఈ డిఫరెంట్ పద్ధతుల ద్వారా పిల్లలు ఏ విధంగా అయితే మెడిసిన్ ఇవ్వడానికి వీలవుతుందో, వాళ్ళు ఏది లైక్ చేస్తున్నారో చూసి ఆ విధంగా ఎయిదర్ సిరప్స్ కానీ ఆర్ ట్యాబ్లెట్ రూపంలో కానీ వేయచ్చు అన్నమాట. మోతాదులో తేడా వస్తే మందులు పనిచేయవా? సమస్యలు ఏమైనా వస్తాయా? డోసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బివేర్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్స్. ప్రతి మెడిసిన్కి నేను చెప్పినట్టుగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ వెన్ యూ గివ్ ది మెడిసిన్స్. సో కరెక్ట్ డోసింగ్ కరెక్ట్ టైంకి ఇవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇబ్బందులు వచ్చేస్తాయి. ఒకటప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్స్ మెడిసిన్ ఉందనుకోండి, దాన్ని కరెక్ట్గా డోస్ ఇవ్వకపోతే ఫిట్స్ వచ్చేస్తాయి. అట్లని ఎక్సెసివ్ డోస్ మనం ఇస్తే దానివల్ల కొన్ని రకాల మెడిసిన్స్కి లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కొన్ని రకాల మెడిసిన్స్కి బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కొన్ని రకాల ఫిట్స్ మెడిసిన్స్కి ఈ ప్రేవులు ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అట్లా డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్, కరెక్ట్గా డోసింగ్ వెళ్ళేటట్టు చూడాలి. పిల్లలకు సొంతంగా మందులు కొని వాడొచ్చా? ఫార్మసీకి వెళ్ళి, మందుల షాప్కి వెళ్ళి పేరెంట్స్ ఇట్లా మా చైల్డ్కి సో ప్రాబ్లం ఉంది, లేకపోతే వామిటింగ్స్ అవుతున్నాయి, లేకపోతే మోషన్స్ అవుతున్నాయి, లేకపోతే ఇంకో ప్రాబ్లం ఉంది, ఫీవర్ ఉంది, మెడిసిన్స్ ఎవరైనా అట్లా అంటారు. ప్రిస్క్రిప్షన్ అనేది లేకుండా మనం ఉన్న ప్రాబ్లం వచ్చిందని ఆ ప్రాబ్లం అక్కడ ఫార్మసీలో చెప్పేసి దానికి మెడిసిన్స్ తీసుకుని అది వాడేయటం అనేది డేంజరస్. దానివల్ల టాక్సిక్ డోసెస్ ఇచ్చేసి దానివల్ల ఓవర్ డోసింగ్ అయిపోయి, దానివల్ల ఇవ్వాల్సిన మెడిసిన్ కరెక్ట్గా ఇవ్వకుండా వేరే మెడిసిన్స్ ఇచ్చేసి దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చి, కాంప్లికేషన్స్ వచ్చి, లైఫ్కే రిస్క్ వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. డాక్టర్స్ అడ్వైజ్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఓవర్ ది కౌంటర్కి వెళ్ళి ఫార్మసీ మందుల షాపుల్లో మెడిసిన్ మాత్రము తీసుకోకూడదు. ఒకసారి ఇచ్చిన మందుల చీటిని పదే పదే వాడొచ్చా? ఒక్కసారి ప్రిస్క్రిప్షన్ డాక్టర్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంటీబయాటికే కావచ్చు, ఇంకొక మెడిసినే కావచ్చు, ఒక జలుబు దగ్గే మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే మోషన్స్కి ఇచ్చిన మెడిసిన్ కావచ్చు, ఏదైనా డాక్టరు ఆ ప్రిస్క్రిప్షన్లో ఎన్ని రోజులు వాడాలో
అది అప్పుడు ఉన్న ప్రాబ్లంకి ఇచ్చిన మెడిసిన్. సో ఒక 3 రోజులు కావచ్చు, 5 డేస్ కావచ్చు, 7 డేస్ కావచ్చు, ఆ టైంలో ఎన్ని రోజులు వాడాలని చెప్పారో ఆ మెడిసిన్ అప్పటికి మాత్రమే వాడండి. అలా కాకుండా దాని తర్వాత ఇదే ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి సేమ్ మెడిసిన్ మిగిలిన ఉన్న మెడిసిన్ వేయటం కానీ, లేకపోతే అదే మెడిసిన్ మళ్ళీ ప్రిస్క్రిప్షన్ తీసుకువెళ్ళి అదే ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఆ మెడిసిన్ తీసుకొచ్చి మళ్ళీ వేయటం కానీ పొరపాటును కూడా చేయకూడదు. ఆ మెడిసిన్ ఇచ్చిన మెడిసిన్ అప్పుడు ఉన్న ప్రాబ్లంకి, అప్పుడు ఉన్న తనకున్న జబ్బుకి ఇంత టైం వేయమన్నప్పుడు ఆ టైంలో యూజ్ చేయటము. తర్వాత మళ్ళీ సిమిలర్ ప్రాబ్లం వచ్చినా, మళ్ళీ అలాగే సిమ్టమ్స్ వచ్చినా మీకు మీరుగా అనేసుకుని అదే మెడిసిన్ ఫార్మసీకి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వటం అనేది పొరపాటుని కూడా చేయొద్దు. అది వేరే ప్రాబ్లం అవ్వచ్చు, వేరే ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, వేరే ఇబ్బంది వలన తనకి ఈ విధంగా సిమ్టమ్స్ రావచ్చు. సో అందుకని తల్లిదండ్రులు మీరు ఇదే అస్యూమ్ చేసి సేమ్ ప్రాబ్లం కాబట్టి సేమ్ మెడిసిన్స్ అదే ప్రిస్క్రిప్షన్తో తీసుకురావటం అనేది ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. మందుల కొనుగోలు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్వేస్ చెక్ ది మెడిసిన్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది. అంటే ఒకటప్పుడు మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు 1 ml దానిలో 1 milligram ఉండొచ్చు, కొన్ని రకాల బ్రాండ్స్లో 1 mlలో 10 milligrams ఉండొచ్చు. సో అందుకని వి ఆల్వేస్ రైట్ మెడిసిన్ని మిలీగ్రామ్స్లోనూ అట్లాగే రాస్తాము. కానీ చదువుకున్న పేరెంట్స్ మీరు కూడా చెక్ చేసుకుని దానిలో ఇచ్చిన మీరు తీసుకున్న బ్రాండ్లో దానిలో స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి డబల్ చెక్ చేసుకుని దెన్ ఆ మెడిసిన్ ఇవ్వటం అనేది బెటర్ అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు మేము ఒక ఇన్ని మిలీగ్రామ్స్ అని రాసినప్పుడు వాళ్ళు పొరపాటు పడి ఒక 1 mlలో మేము 1 milligram ఉంటుందని మేము 1 milligram డోస్ అది రాస్తే వేరే బ్రాండ్ తీసుకుని ఆ 1 mlలో 10 milligrams ఉన్న డోసులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల ఓవర్ డోసింగ్ అయిపోయి దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఆల్. సో బీ కేర్ఫుల్. సో చదువుకున్న పేరెంట్స్ అందరూ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మెడిసిన్ ఇవ్వటము, ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోండి, చూసి ఇవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలకు మందులు వేసే విషయంలో తల్లిదండ్రులకు ఓపిక చాలా అవసరం. మందుల్ని నేరుగా మింగకుండా పిల్లలు మొండికేస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్ని ప్రయత్నించాలి. ఆహార పదార్థాలు, పానీయాల్లో కలిపి ఇవ్వడం వల్ల పిల్లలు మందుల్ని సులువుగా తీసుకునేలా చేయొచ్చు.